హలో ఫ్రెండ్స్, రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ చూద్దాం మనము. రీజనింగ్ క్వశ్చన్స్, ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేయాలి ఇందులో. సో ది బెస్ట్ మెథడ్ అయితే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నా. నార్మల్గా దీనికి ఎట్లా చేస్తామంటే 94కి 85కి డిఫరెన్స్ ఎంత -9, 85 to 76 -9, ఇట్లా అన్నిటికీ చూసుకుంటూ పోతాం. ఇట్లా మనకు టైం తీసుకుంటుంది ఇట్లా. కానీ టైం సేవింగ్ మెథడ్ అండ్ ది బెస్ట్ మెథడ్. క్వశ్చన్స్ అన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ 5 secondsలో అయిపోతుంది. అట్లాంటి మెథడ్ నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. సో ఎట్లా చూడాలంటే ఇట్లా యూనిట్ డిజిట్తో చేసేయాలి. ఎట్లా అంటే 94లో యూనిట్ డిజిట్ ఏది 4, 85కి యూనిట్ డిజిట్ 5, 76లో 6. సో 4 to 5, 5 to 6 ఏమవుతుంది? 4 to 5 +1, 5 to 6 is +1. 2 to 3, 3 to 4 ఎంత? +1, +1. 7 to 8, 8 to 9 ఎంత? +1, +1. థర్డ్ ఆప్షన్ చూడండి, 6 to 7 +1, 7 to 4 -3. దేర్ఫోర్ ఇందులో ఆడ్ వన్ ఏది? థర్డ్ ఆప్షన్. ఇట్లనే ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడంటే 89 రిలేటెడ్ టు 78, అంటే 9 to 8 ఏమవుతుంది? -1. అండ్ 97 రిలేటెడ్ టు 86, ఇందులో ఏమవుతుంది? 7 -1 ఎంత? 7 - 1 6. అదే 7, 6 ఎంత డిఫరెన్స్ ఉంది? -1. సేమ్ 72 రిలేటెడ్ టు వాట్ అని అడిగిండు. 72లో యూనిట్ డిజిట్ 2. 2 - 1 ఎంత? 1. సో మనకు ఆప్షన్స్లో ఆన్సర్స్కి మనకు వచ్చే ఆన్సర్ తప్పకుండా అది -1 అంటే 1 ఉంటుంది యూనిట్ డిజిట్లో. అందుకే దీనికి ఆన్సర్ ఇది 61. అండ్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది చూడండి. 29, 44 అంటే ఎంత? +5 కదా. అంటే 9 + 5 14. 14లో యూనిట్ డిజిట్ 4. అట్లా 44 to 38, 4 to 8 ఎంత? +4. సెకండ్ ఆప్షన్ చూడండి, 3 to 6 +5, 6 to 1. 6 to 1 అంటే 6 + 5 ఎంత? 11. అందుకే దీనికి 5. ఇది 5, 4 వచ్చింది పైన ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్కి 5, 5. థర్డ్ ఆప్షన్ చూడండి, 7 to 2 ఎంత? +5. 7 + 5 12. 12లో యూనిట్ డిజిట్ 2, అందుకే 2 to 6 +4. ఇది కూడా 5, 4 వస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, 4 to 9 +5, 9 to 3 +4. ఇందులో ఆడ్ వన్ ఏది? 5, 4, 5, 4, 5, 4. ఇది సెకండ్ ఆప్షన్ ఒకటే 5, 5 వచ్చింది. అందుకే సెకండ్ వన్ ఇస్ ఆడ్ వన్ అవుట్. ఇట్లా మనం ఓన్లీ 5 secondsలో చేసేయచ్చు. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ జస్ట్ ఇట్లా ఎక్కువ నెంబర్స్ యాడ్ చేసే బదులు 5, 4 secondsలో ఇట్లా చేసేయచ్చు యూనిట్ డిజిట్ చూసి.